హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఇస్లామిక్ స్కాలర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ మౌలానా షరీఫ్ హుసేనీ గారు మనతో ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు చూస్తే కనుక ఆపరేషన్ సింధూర్ అనేది నడుస్తుంది అండ్ వార్ మన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో వార్ జరుగుతుంది. దీని మీద మౌలానా గారు ఏమంటారో ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, అల్హమ్దులిల్లాహ్. ఓకే, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు మన పిఎం మోడీ గారు కదా. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకటి అడగాలనుకుంటున్నా, అడగొచ్చా? అడగొచ్చు, చెప్పండి. మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు పాకిస్తాన్ ముర్దాబాద్ అనగలుగుతారా మీరు? ఖచ్చితంగా అనగలుగుతామండి. పాకిస్తాన్ అయినా చైనా అయినా ఏదైతే 4000 ఎకరాలు భారతదేశ భూమిని ఆక్రమించిన చైనా అయినా పాకిస్తాన్ అయినా ఏ సూపర్ పవర్ కంట్రీ అయినా భారతదేశం పైన దుష్ట నిఘాతో చూసే ఏ కంట్రీ అయినా ముర్దాబాద్ చెప్తాము, చెబుతూనే ఉంటాము. భారతదేశం కోసం మా పూర్వీకులు లక్షలాది మంది ప్రాణాలు తెగించి భారతదేశానికి ఏదైతే స్వాతంత్రం తెచ్చారో మా పూర్వీకులు, వాళ్ళ సంతానం మేము భారతదేశ స్వాతంత్రం కోసం, భారతదేశ శాంతి కోసం పాకిస్తాన్తో అయినా చైనాతో అయినా ఏ సూపర్ పవర్ కంట్రీతో అయినా పోరాడడానికి కానీ ముస్లిం సమాజం అంతా సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ముర్దాబాద్, చైనా ముర్దాబాద్. ఏ కంట్రీ అయితే చెడు దృష్టితో భారతదేశం పైన చూస్తుందో ఆ కంట్రీకి కూడా మేము ఖచ్చితంగా ముర్దాబాద్ చెప్తామండి. ఓకే, సల్యూట్. భారత్ జిందాబాద్ థా, జిందాబాద్ హై, జిందాబాద్ रहेगा. भारत जिंदाबाद था, है और हमेशा के लिए भारत जिंदाबाद रहेगा.